ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభునామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరవచ్చిన దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులందరికీ వందనాలు. నడిపిస్తున్న ప్రియులు హనోక్ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో నుండి 113వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనలో 5వ వచనాన్ని చూద్దాం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఈ కీర్తనలో మనం యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఎల్లకాలము యెహోవా నామము స్తన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతినందదగినది అనే కీర్తనలో వ్రాయబడిన వచనాలు మనం చదువుకున్నాం. మనం రాత్రి విన్నట్లుగా మనము ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించే అనుభవానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఎల్లకాలం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎల్లకాలం ఆయనను స్తుతించుట. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 75లో జీవితకాలం అంతయు అని అక్కడ రాయబడింది. జీవితకాలం అంతయు నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాడు. రక్షణ మరియు ఆరాధన, ఈ 2 టాపిక్స్ దేవుడు యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పారు. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. తన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని తండ్రి కోరుచున్నాడు అని యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి వ్రాయబడిన వాక్యాల్లో రక్షణ మరియు ఆరాధన. లూకాసు వార్త 1వ అధ్యాయం 75లో రక్షణ మరియు ఆరాధన అనే అంశాన్ని చెప్పాడు. రక్షణ మొదటిది రక్షణ, రెండవది ఆరాధన. అందరు వీడియోస్ ఆన్ చేయండి. రక్షణ అంటే ఏంటంటే క్రీస్తుతో దేవుడు మనల్ని ఎలాగూ మహింపరిచాడు, అది రక్షణ. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 52వ వచనంలో సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను అనే మాట ఇక్కడ వ్రాయబడింది. మనం చదువుకున్న కీర్తనలో కూడా 113వ కీర్తనలో ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడు 7వ వచనంలో ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు అని వ్రాయబడింది. రక్షణలో ఏం జరిగిందంటే మనకు మహిమ అనుగ్రహించబడింది. దేవుని మహిమ, దేవుని యొక్క ఔన్నత్యం మనకు అనుగ్రహించబడింది. ఆ మహిమే మనం ఆరాధించడానికి మూలం. ఆ మహిమలోనికి మనల్ని కూర్చోబెట్టాడు. ఆ ఉన్నతమైన స్థితిలోనికి ఆయన మనల్ని హెచ్చించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా 13 అధ్యాయాల్లో ఈ 2 అంశాలు వ్రాయబడ్డాయి. 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్నత లోకమందు మహామహుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చున్నాడని, హెబ్రీ పత్రిక 2:10లో
ఆ మహిమకు మనల్ని తీసుకొని వచ్చాడని చెప్పబడిన తర్వాత హెబ్రీ పత్రిక అంతా కూడా ఆరాధన అనే అంశం మీద రాయబడింది. కాబట్టి ఎల్లప్పుడూ ఆరాధించుట అనే అనుభవానికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవుని మనం ఎప్పుడు స్తుతించాలి. మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి. అటువంటి హృదయాలు మనం కలిగి ఉండాలి. కానీ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పినట్లుగా హృదయాలు కఠినం చేసుకోవటం, హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా హృదయాన్ని కఠినం చేసుకోవటం. దీనివల్ల ఏం జరిగిద్దంటే మనం ఆయన కోపం పుట్టిస్తాం. మనం ఆయన విసుగు పుట్టిస్తాం. మనం ఆయన్ని శోధిస్తాం. ఆయన ఆలోచనలు, ఆయన కార్యాలు మనం తెలుసుకోలేం. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో కూడిన హృదయాలు కలిగి ఉండాలి. ఆరాధనా హృదయాన్ని కలిగి ఉండాలి. ఆరాధనా హృదయం కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ వారు ఎప్పుడు సణుక్కోకుండా ఎప్పుడు వారు కృతజ్ఞత అంశాన్నే చెప్తారు. కృతజ్ఞత కలిగి ఉన్న అంశాన్నే చెప్తారు. ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ 2 అంశాలు కూడా మనం హృదయపూర్వకంగా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని రక్షణ మరియు ఆరాధన. రక్షణలో ఆయన మనకిచ్చిన మహిమ, ఆ మహిమను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించే అనుభవం. ఎప్పుడు మనం ఆరాధించే వాళ్ళమైతే ఇక మన హృదయం కఠినమయ్యే అవకాశమే లేదు. కోపం పుట్టించే అవకాశం లేదు ఆయనకు. ఆయన శోధించే అవకాశం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఆయన కోపం పుట్టించిన సన్నివేశాన్ని చెప్తూ 22లో ఆయన కంటే మనం బలవంతులమా అన్నాడు. అంటే మనం ప్రభువుకే కోపం పుట్టిస్తున్నామంటే అసలు ఆయన బలమేంటో మనం ఎరక్క, ఆయన మహిమేంటో మనం ఎరక్క, ఆయన ఔన్నత్యమేంటో మనం ఎరక్క మనం ఆయన కోపం పుట్టించే వారంగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 22లో చెప్పినట్లుగా ప్రభువు నాకు రోషం పుట్టించేదమా ఆయన కంటే మనం బలవంతులమా. అంటే మనం ఆయన ఎంత బలమైన వాడో, ఎంత శక్తి గలవాడో ఎరగకుండా ఉండటం వల్ల మనము ఆయన కోపం పుట్టించే వారంగా ఉంటాం. విసుగు పుట్టించే వారంగా ఉంటాం. కానీ ఎప్పుడు మనం ఆరాధనా హృదయాన్ని కలిగి ఉండాలి. మనకు ఏమున్నాయి, ఏమి లేవు అనే దాన్ని బట్టి కాదు. మనకు ఆయన ఇచ్చిన మహిమను బట్టి మనం ఆరాధించాలి. ఉన్నప్పుడు ఆనందించటం, లేనప్పుడు సణుక్కోవటం కాదు. ఈ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రెండో వచనంలో మోషేను బట్టి మేఘములో సముద్రంలో బాప్తిసం పొందిన వారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. బాప్తిస్మము మరియు ఆరాధన. బాప్తిస్మం మరియు ఆరాధన. ఈ ఆరాధన అనే అనుభవంలో ఉన్నవారిలో ఏం కనపడుతుందంటే కిందకొస్తూ వచనం 9లో ప్రభువును శోధించారు. 10వ వచనంలో సణిగి నశించారు. సణుక్కోవటం, విసుగు పుట్టించటం, కోపం పుట్టించటం. అంటే ఎన్ని పెట్టినా తినేసి మళ్ళీ హృదయం మదించి, హృదయం క్రొవ్వి ఆయన మీదే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఇది కేవలం ఇశ్రాయేలీయుల గురించి చెప్పలేదు. ఇదే పరిస్థితి మనకు హెచ్చరికగా రాశాడు. 11లో అన్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి
యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. మనకు బుద్ధి ఏంటంటే, మీరు గూడా అలాగే తిని, త్రాగి ఆయన మీదే తిరుగుబాటు చేస్తారా? ఆ తిరుగుబాటు హృదయం రాకూడదంటే ముందు నుండే మనం ఆరాధనా హృదయాన్ని కలిగి ఉండాలి. మనం తిరుగుబాటు చేస్తుంది ఎవరి మీదో తెలుసా? బలవంతుడైన వాని మీద. ఆయన ఎంత బలవంతుడో తెలియక ఆయన కంటే మనం బలవంతులమా? అనే ప్రశ్న పౌలు అడుగుతున్నాడు. ఆయన కంటే మనం బలవంతులమా? మీరు అలా అనుకుంటున్నారా? అలా అనుకోని ఆయన కోపం పుట్టిస్తున్నారా? కాబట్టి సణుక్కునేది అసలు విశ్వాసుల సణుగు అనేదే ఉండకూడదు. మనం ఎందుకు సణగాలి అసల? ఎందుకంటే మన ఆరాధన కొనసాగింపు మీద ఆధారపడలేదు. మన ఆరాధన రక్షణ మీద ఆధారపడి ఉంది. రక్షణలో ఆయన మనకిచ్చిన మహిమ మీద మన ఆరాధన అనేది ఆధారపడి ఉంది. కాబట్టి వస్త్రాలున్నా ఆరాధిస్తాం, వస్త్రహీనతున్నా ఆరాధిస్తాం. ఆహారం ఉన్నా ఆరాధిస్తాం, ఆహారం లేకపోయినా ఆరాధిస్తాం. పరిస్థితులు బాగున్నా ఆరాధిస్తాం, పరిస్థితులు బాగోకపోయినా ఆరాధిస్తాం. అన్నీ సమకూడినా ఆరాధిస్తాం, సమకూడకపోయినా ఆరాధిస్తాం. ఎందుకంటే ఇవన్నీ మన మహిమ కాదు. మన మహిమ యేసుక్రీస్తు రక్తము ద్వారా పరలోకంలోనికి కలిగిన ప్రవేశమే. అది ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి. లేదంటే మన హృదయం కఠినమైతే మనం చెప్పే మాట వినం. మనం తిరుగుబాటు చేస్తాం. నిర్గమాకాండంలో మనం గత వర్తమానాల్లో విన్నట్లుగా హృదయం కఠినమైపోతే 6వ అధ్యాయం 9లో చెప్పాడు. మాట వినరైరి అనే మాట అక్కడ రాయబడింది. మాట వినలేమింక. అంటే వన్స్ ఒకసారి హృదయం కఠినమైందంటే ఇంక మనం చెప్పే ఆలోచన వినటానికి ప్రజలు ఇష్టపడరు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అసలు మనం ఏ క్షణంలో గూడా హృదయాన్ని కఠినం చేసుకొని ఉండాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే ఆయనను స్తుతించడానికి ఒకే ఒక అంశం ఉంది మన జీవితంలో. ఎక్కువ అంశాలేమి అవసరం లేదు. మనం ఆయన్ని స్తుతించడానికి అంశం ఏంటంటే రక్షణలో ఆయన మనకిచ్చిన మహిమ. కొన్ని ఉంటాయి, పోతాయి. కొన్ని ఉంటాయి, పోతాయి. కొన్ని వస్తాయి, పోతాయి. వాటన్నిటి మీద మన ఆరాధన, మన స్తుతి ఆధారపడి ఉంటే మనం ఒక్కొక్క రోజు ఒకలా ఉంటాం. ఒక్కో నెల ఒకలా ఉంటాం. ఒక్కో పూట ఒకలా ఉంటాం. కానీ మన వర్షిప్ బేస్ ఇవి గాదు. మన ఆరాధన అంశాలు ఇవి కాదు. ఆయన మనలను లేపి పరలోకంలో కూర్చోబెట్టాడు. సో, అదొక్కటే రీజన్ మనం ఆయన్ని ఆరాధించటానికి. ఆ ఒక్క కారణం బట్టి మనం సణుక్కోనే పరిస్థితి ఎప్పటికి రాదు. ప్రభువుకి శోధించి ప్రభువుని శోధించే అవకాశం ఎప్పుడు రాదు. ప్రభువు కోపం పుట్టించే అవకాశం ఎప్పుడు రాదు. తిరుగుబాటు చేసే అవకాశం అంతకంటే ఎప్పుడు రాదు. ఎందుకంటే మనము గమనిస్తున్న ఇశ్రాయేలీయుల్లో అవి దృష్టాంతాలుగా సంభవించాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. 3:16 హెబ్రీ పత్రిక. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడిన వారే. ఏం చూశారు మోషే చేత నడిపించబడటం ద్వారా? 9వ వచనం. 40 సంవత్సరాలు కార్యాలు చూశారు. మోషే ద్వారా నడిపించబడటం ద్వారా 40 సంవత్సరాలు కార్యాలు చూశారు. 40 సంవత్సరాలు కార్యాలు చూసినోళ్ళు హృదయం గూడా కఠినమైపోతే, మన హృదయం కఠినం కాదని మనం ఎలా అనుకోవచ్చు? ఈరోజు మాట వింటున్నట్టు భవిష్యత్తులో వింటామా? ఈరోజు కృతజ్ఞతతో నిండిపోయినట్టుగా భవిష్యత్తులో అదే కృతజ్ఞత ఉంటదా? ఉండదు. ఎందుకుండదంటే మన ఆరాధన అంశము రక్షణ ద్వారా వచ్చిన మహిమ కాకపోతే, మనం ఏమంటారంటే సస్టైనబిలిటీ, ఆ స్టెబిలిటీ అనేది మనలో ఉండదు. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకసారి ఒకలా ఉంటాం, ఒకసారి ఒకలాగా ఉంటాం. విసుగు పుట్టిస్తాం, కోపం పుట్టిస్తాం, శోధిస్తాం కదా!
అసలు తిరుగుబాటు చేసినోళ్ళనే అలా తిరుగుబాటు చేస్తున్నారేంటి అన్నవాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకొచ్చింది తిరుగుబాటు అంటే హృదయం కఠినం చేసేసుకుంటున్నారు. దేన్ని బట్టి హృదయం కఠినం అవుతుందంటే వాళ్ళ యొక్క ఆరాధన వాళ్ళ యొక్క పరిస్థితుల మీద ఆధారపడుతుంది. కానీ సమరయ స్త్రీతో ప్రభు చెప్పినప్పుడు రక్షణను బట్టి ఆరాధించాలని చెప్పాడు. రక్షణను బట్టి ఆరాధించాలి. కాబట్టి ఎప్పుడు మనం రక్షణ ద్వారా వచ్చిన ఆ స్థితిని మనం స్మరించుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు. నేను గూడా ఆయనతో చనిపోయాను. యేసు ప్రభు లేచాడు. నేను ఆయనతో కూడా లేచాను. ఆయన రక్తాన్ని బట్టి నేను పరలోకంలో కూర్చున్నాననే మాటను మనం చెప్పుకుంటూ ఉండాలి. పాటలు రాయటం మన ఆరాధనకు మూలం కాదు. పుస్తకాలు రాయటం మన ఆరాధనకు మూలం కాదు. ప్రసంగాలు చెప్పగలటం మన ఆరాధనకు మూలం కాదు. వివాహం కావటం మన ఆరాధనకు మూలం కాదు. ఉద్యోగం రావటం మన ఆరాధనకు మూలం కాదు. పిల్లలు కలిగి ఉండటం మన ఆరాధనకు మూలం కాదు. కారు కొనుక్కోవటం మన ఆరాధనకు మూలం కాదు. బిల్డింగులు కట్టుకోవటం మన ఆరాధనకు మూలం కాదు. ఇవేవి మనకు మూలాలు కాకూడదు. అయితే మాత్రం అవి ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. వాటిలో ఏదైనా వచ్చినప్పుడు ఇంకోలా మారిపోతారు. 40 సంవత్సరాలు కార్యాలు చూశారంటే ఎన్ని కార్యాలు చేశాడు చూడండి. వారు చూసిన కార్యాలన్నీ సూపర్ న్యాచురల్ థింగ్సే. అరణ్యంలో పంట పండించలేని నేల మీద వారికి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. బండలో నుంచి వారికి నీళ్లు రప్పించాడు. వారి కొరకు ఎర్ర సముద్రములో మార్గాన్ని ఏర్పరిచాడు. వారి కొరకు చేతులు ఎత్తితే శత్రువులు ఓడిపోయే విధానాన్ని తెచ్చాడు. ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ని చూసిన వాళ్ళ హృదయమే కఠినమైందంటే ఈరోజు మన హృదయాలు కూడా అలా కఠినం ఎప్పటికీ కాకుండా ఉండాలంటే ఆల్వేస్ వర్షిప్ హార్ట్ మనం కలిగి ఉండాలి. ఆరాధన హృదయాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆరాధన ఆరాధన ఆఫీస్లో ఉన్న ఆరాధన, రాత్రి పడుకున్న ఆరాధన, ఉదయం లేచిన ఆరాధన, ఎక్కడున్న ఆరాధన, ఆరాధించే హృదయం కలిగి ఉంటే వారు ఎప్పటికీ తిరుగుబాటుదారులు కారు. తిరుగుబాటుదారులు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత వారు సారిసారిగా జ్ఞాపకం చేయబడ్డారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నాం చూడండి. మోషేను ఎదిరించిన ఈ తిరుగుబాటుదారులు 3వ అధ్యాయము 8వ వచనం. తిమోతి 2వ పత్రిక. హెబ్రీ పత్రిక 3:8 చూడండి. తిమోతి 2వ పత్రిక 3:8 చూడండి. ద్వితీయోపదేశకాండం 2:14 3:8 చూడండి. అన్నీ 38లే. ఆల్ ఆర్ 3 8s ఓన్లీ. ఈ 38 అనే సంఖ్యలో ఏముందంటే ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును మనస్సు చెడగొట్టుకొని భ్రష్టులైపోయి ఎదిరిస్తున్నారు. మనసులు చెడిపోతాయి. మనసులు దేన్ని బట్టి చెడిపోతాయి? మన మన ఆరాధన అనేది ప్రజెంట్ ఉన్న దాని మీద డిపెండ్ అయి ఉంటే ప్రజెంట్ థింగ్స్ని మనము బట్టి మన మనస్సులు మారిపోతాయి కాబట్టి ఆరాధన చెడిపోతుంది. జోష్న సిస్టర్ వాక్యం వింటున్నారు మీరు? జోష్న గారు వింటున్నారా? రైట్. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. మన ఆరాధన అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటే కొన్నిసార్లు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి మన మనసు చెడిపోతే మనం భ్రష్టులే ఎదిరిస్తాం. అక్కడ ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. 9వ వచనంలో వారి అవివేకాన్ని నేను బయటపెడతానని చెప్పాడు. అంటే ఎదిరించే వారి గురించి, తిరుగుబాటు చేసేవారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ ఫూలిష్నెస్ అంతా బయట పెడతానని చెప్పాడు. అందుచేత మోషేనే ఎదిరించారంటే మోషే సామాన్యుడా? ద్వితీయోపదేశకాండంలో ఒకసారి మీరు మోషే గురించి ఏం రాయబడింది చూడండి. 34వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త, ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట మహాభయంకరమైన కార్యాలు చేసిన ప్రవక్త. అట్టి ప్రవక్త అప్పుడు దాకా పుట్టలేదు. అటువంటి గ్రేట్ ప్రాఫిట్నే వాళ్ళు ఆయన గ్రేట్నెస్ ఏంటో ఎరగకుండా ఎదిరించేశారు. ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి ఈ వాక్యం గమనించండి.
ప్రభు యొక్క మాట్లాడే విధానాన్ని మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలా చెప్పాడు. నేను ఆ! నేను గూఢభావముతో అతడు నా కాదు. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటానికి ఆయన చెప్పిన మాట ఏందంటే, ఆ నమ్మకత్వాన్ని బట్టి నేను గూఢభావాలతో కాదు, ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడుతున్నాను. తర్వాత ఏమన్నాడు? అలాంటి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి అసలు మీకు భయం ఎందుకు రాలేదన్నాడు. అంటే దేవుడు ఎలాగో ఆలోచిస్తున్నాడో చూసారా? అలాంటి మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు భయపడలేదు అన్నాడు. అందుకనే పౌలు ఇలా చెప్పాడు, ఆయన కంటే మనం బలవంతులమా? అంటే అసలు ఫస్ట్ మనం తిరుగుబాటు చేయడం కాదు, ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం? మనం బలవంతులమేనా అని మనం ఆలోచన చేయాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా గూఢభావాలతో కాదు, ముఖాముఖిగా మాట్లాడతాను. సో దీనినే నిర్గమకాండంలో ఏమి చెప్పాడంటే, ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు. స్నేహితులకు మనం ఎలా చెప్తాం విషయాలు? 33వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండంలో ఒక స్నేహితునితో ఎలా మాట్లాడతాం? ఏది మరుగు చేయకుండా ఆయన చెప్తున్నాడు. అబ్రహాముకు నేను దాచేదనా? ఎందుకంటే అబ్రహాము ఆయన స్నేహితుడు. యోహాను 15:15 నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను, ఎందుకంటే నేను చేసేదాన్ని మీకు చెప్తున్నాను అన్నాడు. సో ఒక ఫ్రెండ్‌కి ఆయన ఎలా చెప్తున్నాడో ఆయన అలా చెప్తున్నాడు. ఒక స్నేహితుడికి ఎలా చెప్తున్నాడో అలా చెప్తున్నాడు. గూఢభావాలతో కాదు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషేతో. అలాంటి మోషేతో మీరేం చేశారు? ఎదిరించారు. ఇప్పుడు ఆయన పనేంటి నెక్స్ట్? మీ అవివేకాన్ని నేను బయటపెడతాను. వద్దొద్దు తమ్ముడు. ఈ మాట మనం గమనించాలి ఉదయకాలం. కాబట్టి ఎన్ని కార్యాలు చూసినా ఇశ్రాయేలీయుల హృదయమే కఠినమైద్ది గాని విశ్వాసుల హృదయం కఠినము కాదా? చెప్పండి. ఎన్ని కార్యాలు చూసిన ఇశ్రాయేలీయుల హృదయమే కఠినమైద్ది గాని విశ్వాసుల హృదయం కఠినం కాదా? అవుతుందన్న. అవ్వకపోతే యుగాంతమందున్న మనకు బుద్ధి ఎందుకు చెప్తాడు ఆ విషయాలతో? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో వారు అవిధేయత వలన పడిపోయినట్లుగా మీలో ఎవడైనా పడిపోతాడేమో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. 10వ అధ్యాయంలో సేమ్ అదే మాట మాట్లాడుతూ ఏమన్నాడు? తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. అంతలోనే మళ్ళీ సణుగు, అంతలోనే మరియు శోధించటం, అంతలోనే మరియు కోపం పుట్టించటం, అంతలోనే విసుగు పుట్టించటం. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో మోషే వారిని నడిపించినప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళెవ్వరిని కూడా నేను ఆ రెస్ట్‌లోకి తీసుకురాను, ఆ ప్రామిస్ ల్యాండ్‌లోకి తీసుకురాను, అందులోనికి నేను ప్రవేశపెట్టను అని మోషేతో చెప్పాడు. మరి ఎంత అవివేకం అంటే, వాళ్ళ అవివేకాన్ని దేవుడే బయట పెట్టేశాడు. అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారా? వచ్చారు. అరణ్యంలో సంచరించారు. మన్నాను తిన్నారు, నీళ్లు తాగారు, మారా దగ్గర మధురాన్ని చూశారు, ఎర్ర సముద్రం దగ్గర ఆర్నేలను చూశారు. కానీ కనాను దేశాన్ని చూడనివ్వలేదు. అది వారి యొక్క అవివేకాన్ని ఆయన అలా బయటపెట్టాడు. కాబట్టి ఈరోజు కూడా నీ హృదయం కఠినం చేసుకొని తిరుగుబాటు చేస్తే నువ్వు ఒక ఫూల్‌గా మిగిలిపోతావు. దేవుడు నీ ఫూలిష్‌నెస్‌ని అంతటిని బయటపెడతాడు. ఎందుకంటే యోదావు రాసిన పత్రికలో ఏం చెప్పాడో చూడండి. యోదావు రాసిన పత్రిక యోదావు రాసిన పత్రికలో 13వ వచనం చదువుతున్నాను చూడండి. సముద్రం యొక్క ప్రచండమైన అలలు అవమానమను నురుగును వెళ్ళగ్రక్కుతాయంట కదా! దీన్ని ప్రభు ఎలా చెప్పాడంటే,
కొంతమంది కార్యాలు బాగా చేస్తారు, ఆ తర్వాత సణుగుతారు చూసారా? ఇలాంటి బ్యాచ్ అందరు ఎవరంటే వీళ్ళు కాయలు రాలి ఫలములు లేనివారు. కాయలు రాలి ఫలములు లేనివారు. కాయలు ఎప్పుడు రాలిపోతాయి? ఫలం కాకముందే ఎప్పుడు రాలిపోతాయి కాయలు? ఎప్పుడైనా కూడా ఈ వ్యవసాయకుడు ఆ కాయ పక్వమై ఫ్రూట్ వచ్చేలోపు ఎటువంటి పెనుగాలులు రాకూడదని వేడుకుంటాడు. వర్షం తొలకరి వాన కడవరి వాన కొరకు వ్యవసాయకుడు వేడుకుంటాడు. పెనుగాలి రాకూడదని కూడా వేడుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు చూడండి, పెనుగాలి యోధాపత్రిక 1:12లో ఈ పెనుగాలుల వల్ల ఏం జరుగుతుందంటే కాయలు రాలిపోతే ఫలములు పోతాయి. చక్కగా దేవుని పని చేస్తాం, పెనుగాలు వస్తుంది, అప్పుడు కాయలు కాపాడుకోవాలి. కాయలు కాపాడుకోకపోతే అవి ఫ్రూట్స్ కాకముందే రాలిపోతాయి. దాని గురించి ఏమన్నాడంటే, మేము మీ మధ్యన చేసిన కార్యములను మీరు చెడగొట్టుకోకండి. యోహాను రాసిన 2వ పత్రిక 1:8 చెడగొట్టుకోవద్దు కదా. మీరు చూడండి, మంచి ఫంక్షన్ జరుగుతుందా, ఫంక్షన్లో చక్కగా అందరూ సేవకులు వస్తారు, అందరినీ చక్కగా సాగనంపుతారు, సాగనంపిన తర్వాత ఇంట్లో పెంటాడతారు. దీని ఏమంటారు? సేవకుడు కానుకిచ్చి పంపించావు, చక్కగా పెళ్ళిలో లేదా ఫంక్షన్లో అంతా ఆత్మీయ వాతావరణంలో తిరిగేసావు. ఇప్పుడు ఆ డ్రెస్ ఇంకా ఎప్పరు అదే చీర మీద గొడవ, ఇంట్లో ఆ సూట్ ఎప్పుడు అదే సూట్ మీద గొడవ పడతాడు. ఇప్పుడు ఏం జరిగింది? చేసిన కార్యం అంతా చెడగొట్టుకోవటం. కాయ రాలిపోయింది, అది ఫలం కాకుండానే రాలిపోయింది. అందుకనే చెప్పాడు ఏమనంటే, ఇట్టివారు 13వ వచనంలో చెప్పాడు, కాయలు రాలి ఫలములు లేనివారు 13వ వచనంలో చెప్పాడు ఏమనంటే, అవమానమును నురుగును వెళ్ళగ్రక్కుంటున్నారు. అంటే వాళ్ళలో ఉన్న ఫూలిష్నెస్ని వాళ్ళే బయటికి, సముద్రం ఈ అలల ద్వారా ఆ నురుగును బయటికి ఎలా తెచ్చిద్దో మన ఫూలిష్నెస్ని బయట పెట్టుకుంటాం. అందుకనే హృదయాలు కాపాడుకోవాలి. ఎక్కడా కూడా హృదయం కఠినం కాకుండా ఉండాలంటే కృతజ్ఞత, ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించడానికి మన దగ్గరే ఉన్నాయి. నేను అడుగుతాను, మన దగ్గర ఏముండాలండి? రక్షణ పాత్ర ఒకటి ఎత్తుకోండి చాలు, అంతే. రక్షణ చాలు, ఇవన్నీ ఉంటాయి పోతాయి కదా. కొన్నప్పుడు ఉన్నంత అందంగా ఉంటుందా కారు, తర్వాత గీతలు ఉంటాయి, తర్వాత తుప్పు పడుతుంది కదా. కట్టుకున్నప్పుడు ఇల్లు సీలింగులు టైల్స్, అబ్బా ఏం వైభవం, ఆ తర్వాత అది పాడైద్ది. వాటన్నిటిని బట్టి స్థుతులు చెల్లించమంటలేదు కదా మనల్ని. పెంట కుప్ప మీద ఉన్న మనలను లేపి పరలోకంలో కూర్చోబెట్టాడు. రక్షణ ద్వారా ఆయన మనకు మహిమనిచ్చాడు. ఆ మహిమను ఒక్కదాన్నే స్మరించమన్నాడు. మీకు కూడా చెప్తాను, ప్రభు బలను మనం ఎప్పుడు దాకా చేయమని చెప్పాడు? నేను వచ్చే వరకు అన్నాడు. ప్రభు బలలో రక్షణ ఒక్క అంశమే ఉందా? కొనసాగింపు అంశం కూడా ఉందా? అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రభు బలలో మన ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నామా? కొనసాగింపును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామా? చెప్పండి. కొనసాగింపు లేదండి, ఓన్లీ మరణమే. మీరు ఆలోచిస్తే, నేను అందుకే చెప్పాను, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు గారు ఎంత సేవ చేసినా ఆ సేవా అనుభవం అంతటిని కాదు, తిరిగి మళ్ళీ ఆయన రక్షణ అనుభవం దగ్గరికే వస్తున్నాడు. ప్రభువు బల్ల ఏం చెప్తుందంటే, మన కొనసాగింపు అంతటిని చెప్పట్లేదు. అందుకనే ఆరాధన స్థుతుల్లో మాకు ఇల్లు ఇచ్చావయ్యా, మాకు కారు ఇచ్చావయ్యా, పొలం ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇదన్నీ కాదు స్థుతులు. నువ్వు మరణించావయ్యా, తిరిగి లేచావయ్యా, మమ్మల్ని పరలోకంలో కూర్చోబెట్టావు. ఓన్లీ ఆయన మరణాన్ని ఇక్కడ మనం ప్రచురిస్తున్నాం. అంటే రక్షణను మాత్రమే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే కొనసాగింపులో మనందరికి మహిమల్లో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పిన మధ్యోయల్ అన్న మహిమ వేరు, నా మహిమ వేరు, సందీప్ అన్న మహిమ వేరు. ఒక్కొక్కడు ఒక్కొక్క మహిమల అనుభవాల్లో ఉన్నారు. కానీ ప్రభు బల్ల దగ్గర అందరం ఒకటే, అందరం ఒకే లెవెల్లో కూర్చున్నాం ప్రభు బల్ల దగ్గర. ఎందుకు ఒకే లెవెల్లో కూర్చున్నామంటే, రక్షణ ద్వారా వచ్చిన మహిమ అందరికీ సమానమే. చూసారా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయానికే పౌలు ఆల్రెడీ ఒక సువార్త యాత్ర బర్నబాస్తో ముగించాడు. తిమోతి, సైలస్తో
మరొక సువార్త యాత్రలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ సువార్త యాత్ర కూడా ముగించుకొని ఆయన ఇంత విజయోత్సవంతో ఉన్న వ్యక్తి 20వ అధ్యాయం 7వ వచనంలో రొట్టె విరుచుటకు కూడుకున్నాడు. అంటే అర్థమైందంటే మహిమలను బట్టి అతిశయం లేదు. రక్షణ ద్వారా వచ్చిన మహిమనే జ్ఞాపకం చేసుకోవడానికి కూర్చున్నాడు. అంటే ప్రభువు వచ్చేదాకా రక్షణ ద్వారా వచ్చిన మహిమనే ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే మిగిలినవి మనకు హెచ్చింపులు ఇచ్చేస్తాయి. నేను పుస్తకాలు రాశాను, నేను పాటలు రాశాను. ఒకసారి ఏఆర్ స్టీవెన్సన్ గారి నాన్నగారు వచ్చి వాక్యం చెప్తారన్నారు. అప్పుడు ఆయన అన్నాడు స్టేజ్ మీదకి వచ్చి, ఏఆర్ స్టీవెన్సన్ నాన్న కాదు నేను, ఏఆర్ స్టీవెన్సనే నా కొడుకు అన్నాడు. అంటే అది ఆయనకి చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే మహిమలు అనేవి మనలో చాలా వరకు ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకనే పౌలు ఏమన్నాడంటే, మీరు ఎంత సేవ చేసినా నిన్నటి వరకు చేసింది మర్చిపోండి అన్నాడు. గెలిచింది, పట్టుకున్నది మీరు ఇక వెనుకున్నవి మర్చిపోండి. ఇక ముందున్న వాటి కొరకు వేగిరపడండి. ఆయన ఎందుకు చెప్పాడు? ఇవన్నీ లేనిపోని గర్వం తెచ్చేస్తాయి. ప్రతి ఆదివారం మనం ప్రభు బల్ల దగ్గర, ప్రతిరోజు ప్రభు బల్ల దగ్గర మనం కూర్చున్నప్పుడు రక్షణ ద్వారా వచ్చిన మహిమనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడు దాకా చేయమన్నాడు? ప్రభు వచ్చేదాకా చేయమన్నాడు. అంటే ప్రభు వచ్చేదాకా మన హృదయం కఠినం కాకుండా చూసుకోవాలి. అవునా కదా? అతిశయించడానికి ఎన్ని ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు 20 సంఘాలు స్థాపించిన వాళ్ళు కూడా ఉన్నారు. 15 స్థాపించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను 20 సంఘాలు కట్టాను కాబట్టి అనే దానిని బట్టి గర్వం వచ్చేసిద్ది. హృదయం కూడా కఠినమైపోద్ది. అందుకని మన ఆరాధన వీటన్నిటి మీద ఆధారపడలేదు. మన ఆరాధన కేవలం రక్షణ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆరాధించవచ్చు. అంతే కదా? ఈరోజు ప్రార్థనకు ముందు ఎందుకు వచ్చావు? పాట తెగపాడేస్తున్నావు, గట్టి గట్టిగా అరుస్తా. ఎప్పుడు లేనోడు వెనకాల కూర్చున్నోడు ముందుకెందుకు వచ్చావు? మొన్నేనన్నా జాబ్ వచ్చిందన్న, దేవుడు జాబ్ ఇచ్చాడన్న. అంటే ఆరాధన దేని మీద ఆధారపడి? జాబ్ మీద ఆధారపడింది. మళ్ళీ చూడండి, కొన్నోళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్తాడు, వెనక్కి వస్తాడు, మళ్ళీ విసుక్కుంటాడు, మళ్ళీ సణుక్కుంటాడు. ఇది అసలు మనలో కనపడకూడదు. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదమన్నాడు. ఎల్లప్పుడూ, ఆల్వేస్, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎల్లకాలము ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దామన్నాడు. ఈ స్తుతియాగం చేయడానికి మూలం ఏమని చెప్పాడు? ఈ స్తుతియాగం చేయడానికి మూలం ఏమని చెప్పాడు? 10వ వచనం, మనకొక బలిపీఠం ఉన్నది. మనకొక బలిపీఠం ఉన్నది. ప్రభు బల్ల, ప్రభు మరణం, ప్రభు మరణాన్ని బట్టే మనం స్తుతియాగం చేయాలి. ఓకే, మిగిలిన వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్తాం, కానీ మన వర్షిప్ మాత్రం ఓన్లీ రక్షణ ద్వారా వచ్చిన మహిమ మీద ఆధారపడి ఉండాలి కదా? అర్థమవుతుందా మీకు? మీ హృదయాలు ఎన్నిసార్లు కఠినమవుతున్నాయి చెప్పండి. మీరు చూస్తున్నారా ఈ పరిస్థితులు? మీరు చూస్తున్నారా? ఉదయం చక్కగా ఆరాధనలో ఉంటారు, సాయంత్రం ఇంటికి వచ్చాక గొడవ పడతారు. అసలు అక్కడ పాటలు ఏం పాడుతున్నారు చెప్పండి? పాటలు ఏం పాడతారు? ఆరాధనలో గట్టి గట్టిగా మైకుల్లో అరుస్తా ప్రసంగం ఎంత గట్టిగా చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అదే నోట్లో నుంచి దుర్భాషలు వస్తాయి, అదే నోట్లోంచి కఠినమైన మాటలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ హృదయాన్ని క్యారీ చేయలేకపోతున్నారు. ఆ ఆరాధన హృదయం అనేది ఎందుకంటే మన ఆరాధనకి మూలం ఏం తీసుకుంటున్నామంటే మనం చూస్తున్నవన్నీ తీసుకుంటున్నాం. యేసు ప్రభు వచ్చేదాకా మనం ఆరాధించడానికి ఏకైక అంశం రక్షణలో ఆయన మనకిచ్చిన మహిమ. అందులో మార్పే లేదు. మనల్ని ఎవరు కలుసుకున్నా ఏంటయ్యా నీ ప్రత్యేకత, ఏంటయ్యా నీ ఆధిక్యత,
ఏముందండి, మమ్మల్ని పరలోకంలో కూర్చోబెట్టాడు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మాకు ధైర్యం ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12లో చెప్పినట్లుగా ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మాకు కలిగినాయి. ఎస్తేరుకే లేదు అహశ్వరేష్ సన్నిధికి అవకాశం. ఆయన తన దండాన్ని చూపిస్తే తప్ప ఆమె లోపలికి వెళ్ళలేదు. కానీ మనం కృపాసనం దగ్గరికి ఎప్పుడు వస్తున్నాం? మనకి ఏం కావాలంటే అప్పుడు వచ్చేస్తున్నాం. ఇంత ధైర్యమైన ప్రవేశం ఇచ్చినందుకు ఆరాధిస్తున్నారా? కలిగి ఉన్న వాటిని బట్టి ఆరాధిస్తున్నారు. అప్పుడు లేని వాటిని బట్టి సనుక్కుంటారుగా. కానీ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. 34వ కీర్తనలో చెప్పాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆల్వేస్ ఐఎమ్ వర్షిపింగ్. నేను ఎందుకు ఆరాధిస్తున్నానంటే రక్షణలో ప్రభు నాకు ఇచ్చిన మహిమను బట్టి. అలా మనం ఎప్పుడూ ఆరాధిస్తుంటే అరే ప్రభు మనతో ఏం చెప్పాలని చెప్పగలుగుతాడు. లేకపోతే మనం వినలేం. ఇదివరకు హృదయం బాగున్నప్పుడు వాక్యం వినేదానికి, హృదయం కఠినమైన తర్వాత వినేదానికి చాలా తేడా ఉంటుంది. వినబుద్ధి అవ్వదు. మనతో చెప్తారు, మర్మాలు వస్తున్నాయి, రెవల్యూషన్స్ వస్తున్నాయి అన్నా కూడా దాని మీద పెద్ద ఆసక్తి మనకు ఉండదు. అందుకనే మీ హృదయం కఠినం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. ఇది మనం చేయాలంటే ఆరాధన ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండాలి. నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులను దేవుడు బయటికి తీసుకొచ్చినాక వారికి నేర్పిన మొదటి అంశం ఇదే. 15వ అధ్యాయంలో వారందరూ కలిసి ప్రభువుని ఆరాధించారు. వారందరూ కలిసి ప్రభువును గానం చేశారు. సో అలాగూ మన హృదయాలు ఆరాధన హృదయాలు ఉండునుగాక. ప్రభు అలాగూ మనల్ని ఉంచునుగాక. లేదంటే ఈరోజు విధేయుడు రేపు తిరుగుబాటుదారుడు అవుతాడు. మీకు ఒకటి చెప్పనా? తిరుగుబాటు నేను చేసిన తెగులు కలుగుట న్యాయము, నే ద్రోహం చేయజూసిన క్షామము మంచి సూచన. పాటలు పాడుకోవడానికి రాయలేదు, అర్థమైందండి? పాటలు మీరు బుద్ధి కలగడానికి కూడా రాయబడ్డాయి. కాబట్టి తిరుగుబాటు చేస్తే తెగులే కలుగుతుంది. ఎందుకంటే తిరుగుబాటు చేసినోడు సమాజాన్ని ఏం చేస్తాడు? చీలుస్తాడు. తిరుగుబాటు చేసినోడు సమాజాన్ని ఏం చేస్తాడు? చీలుస్తాడు. సమాజం అంటే నీ శరీరమే. నీ శరీరం చీల్చబడుతుంది. దానిని అస్వస్థత అన్నాడు, అనారోగ్యం అన్నాడు. ఈ తెగులు పోవాలంటే తిరుగుబాటు మానాలి. దానియేలు 9:24. ఆ తిరుగుబాటు మాన్పాలి అని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అసలు యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అసలు తిరుగుబాటు అంశమే లేకుండా చేయడానికి వచ్చాడు. ఎన్నో కారణాలు ఉంటాయి తిరుగుబాటు చేయడానికి, కానీ మాన్పడానికి ఒకటే కారణం ఉంది. అది యేసు ప్రభు యొక్క మరణము, ఆయన పునరుద్ధానం. ఆ ఒక్కటి చాలు. తిరుగుబాటు ఎవరో చేయరండి, దావీదు కొడుకే చేశాడు దావీదు మీద. కాబట్టి దీనిలో మనం ఏమి ఆశ్చర్యపోకర్లేదు. ఏంటి ఆయన చేశాడా? ఏం చేసిందా? ఈయన ఎలా చేశాడండి అని మీరేం ఆశ్చర్యపోకర్లేదు. అబ్షాలోమే దావీదు మీద తిరుగుబాటు చేశాడు. యేసుప్రభుకు ద్రోహం చేసినాడు ఎక్కడున్నాడు? అంతవరకు ఆయన లావాదేవీలు చూసుకుంటూ ఉన్నాడండి. ఆయన లావాదేవీలన్నీ ఈయనే చూశాడు, ఆయనే ద్రోహం చేశాడు. తిరుగుబాటు చేసినోడు ఎక్కడున్నాడు? ఆలోచన చేయండి. మనము ఎవరికి భోజనం పెడుతున్నామో వాళ్ళే తిరుగుబాటు చేస్తారు ఒక్కోసారి. అబ్షాలోము దావీదు వల్ల పోషించబడి దావీదు మీదకి తిరుగుబాటు చేశాడు. కాబట్టి తిరుగుబాటు ఎవరిలోంచి స్టార్ట్ అయ్యిద్ది? నాలోంచి స్టార్ట్ అయ్యింది, మీలోంచి స్టార్ట్ అయ్యిద్ది. స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆల్వేస్ క్యారీ ద వర్షిప్ హార్ట్. ఆరాధన హృదయాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. ఆరాధించడానికి ఏం కావాలండి మనకి? రక్షణ పాత్రను చేపట్టి. రక్షణలో ప్రభు నాకేం చేశాడు? ఆ ఒక్కదాన్ని బట్టి. ఏమా అందరికి ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదు, ఏమైనా దిగులుగా ఉన్నావంటే, ఉద్యోగం వచ్చినా ఆరాధన చేస్తున్నాను, రాకపోయినా ఆరాధన చేస్తున్నాను. ఆరోగ్యం బాగున్నా ఆరాధన చేస్తున్నాను, బాగోకపోయినా ఆరాధన చేస్తున్నాను. ఒకరోజు మొహం మార్చుకొని లేను, ఒకరోజు మొహము చిన్నపుచ్చుకొని లేను. ఎప్పుడు నా ముఖం ఇలాగే ఉంది. ఎందుకుందంటే నా ఆరాధన అనే దాన్ని తీసుకెళ్ళి నేను రక్షణ అనే పునాది మీద కట్టుకుంటున్నాను. నేను
సో నేను ఆరాధనను రక్షణలో నుంచి కట్టుకుంటున్నాను. అందుకని నేను ఎందుకు చేయాలి కదా? మీరు ఆలోచన చేయండి. ఈ మోషే మీద ఎవరు తిరుగుబాటు చేశారో వాళ్ళ పిల్లలు ఆ తర్వాత యెహోషువ మీద తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే చేశారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్కటి మనల్ని తిరుగుబాటు చేయకుండా కాపాడిద్ది. అది ఆయన మనకిచ్చిన రక్షణ. రక్షణలో ఆయన మనకిచ్చిన మహిమ. ఆ మహిమను బట్టి మనలో కలిగే ఆరాధన. సో ఆరాధన చేస్తూ ఉండండి. మనకి కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. కొన్ని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన వాటిని బట్టి మనం నిరాశపడక్కర్లొద్దు. వస్తున్న వాటిని బట్టి మనం పొంగిపోక్కర్లొద్దు. మనకెల్లప్పుడూ నిశ్చలంగా ఉండేది యేసుప్రభు మనకిచ్చిన మహిమ. ఆ మహిమను బట్టి మనం ఆరాధన చేయాలి. అలా చేసినప్పుడు మీరు కొందరిలో ఒక గొప్ప సూచన చూస్తారు. ఆ సూచన ఏందంటే దేవుడు వారిని ఎంత ఆశీర్వదిస్తున్నా వారు దాన్ని బట్టి ఏమాత్రం పొంగిపోరు. నిజం గదా! ఇప్పుడు ఒక సామాన్యమైన మనిషిని పెట్టుకొని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంటే ఆ మోషేని దేవుడు ఎంత నమ్మకమైన వాడిగా ఎంచి ఆ సూచక్రియను తనకు చూపించాడు. ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆ వ్యక్తి చేతులు ఎత్తితే అమాలేకీయులు ఓడిపోయారు. చేతులెత్తితే అమాలేకీయులను ఓడించాడంటే ఆ వ్యక్తికి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చూపించాడు. ఎందుకు ఇదన్నీ చేశాడంటే ఆయన ఒకటే చెప్పాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అందుకని ఈ సంగతులన్నీ నేను అతనికి అప్పగించానన్నాడు. పౌలేమన్నాడు తిమోతితో, నమ్మకమైన వారని ఎంచి నువ్వు నమ్మకమైన వారికి ఈ సంగతులు అప్పగించన్నాడు. సో దేవుడే నమ్మకస్తుడిగా ఎంచిన మోషేకు విరోధంగా మాట్లాడటానికి ఆనాడు అహరోను, మిరియాములు భయపడలేదు. ఇంట్లో ఉన్నవాళ్లే. అలాగే సమాజంలో ఉన్న కోరహు, దాతాను, అభిరాములు భయపడలేదు. ఈరోజు మనం కూడా భయపడట్లేదు. ఎందుకంటే మనం వాళ్ళకంటే బలవంతులు అనుకున్నప్పుడే తిరుగుబాటు చేస్తాం. కానీ పౌలు చెప్పాడు, మన ప్రభువు కంటే బలవంతులు మనం ఆయనకి కోపం పుట్టిస్తున్నాం. అందుచేత హృదయాన్ని ఎప్పుడు కూడా మనం ఆరాధనతో నింపుకుందాం. ఎప్పుడు కూడా ఆరాధన చేసే అనుభవం రావాలి. పౌలు ఆరాధన ఎక్కడ చేశాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ పత్రికని పౌలు చెరసాల్లో నుంచి రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఏం చెప్పాడో చూద్దాం. మూడో అధ్యాయం 3వ వచనం చదవండి. 3:3. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించుదాం. సో పౌలు ఆరాధన అనుభవం ఎక్కడ కలిగి ఉన్నాడు? చెరసాల్లో కీబోర్డ్ ఉంటుందా? చెరసాల్లో గిటార్ ఉంటుందా? కదండి. కీబోర్డ్ ప్లే చేస్తే చేసేది ఆరాధన కాదు. గిటార్ ప్లే చేస్తే వచ్చేది ఆరాధన కాదు. చెప్పండి. నన్ను ప్రశ్న అడిగారు బీబీసీ కాన్ఫరెన్స్లో. సేవకులు అడిగారు, మీరు ఆరాధన చేయరా అని అడిగారు. అంటే ఏంటన్నా అని అడిగాను. అదేనండి, వర్తమానానికి ముందు ఆరాధన చేస్తారు కదా. అంటే చాలామందికి ఆరాధన అంటే ఏంటంటే పాటలు పాడి ప్రసంగానికి ముందు ఒక రకమైన అనుభవంలోనికి వెళ్ళటం, లేకపోతే ఒక రకమైన విధానంలోనికి పోవడం ఆరాధన అనుకున్నారు. వర్షిప్ అంటే అదే అనుకుంటే చెరసాల్లో ఉన్నవాడు ఆరాధన ఎలా చేశాడు? ఆరాధన అంటే అది కాదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9లో చెప్పాడు, విశ్వాసాన్ని బట్టినే నీతిమంతుడిని, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు అనే మనస్సాక్షిలో నుంచి పుట్టే ఆలోచన ఆరాధన, జీవితం ఆరాధన, మూమెంట్స్ ఆరాధన. ఎవ్రీథింగ్ వర్షిప్. థాట్స్ వర్షిప్, మన మూమెంట్ వర్షిప్, మన సంభాషణ వర్షిప్. ఇదంతా ఆరాధన. జస్ట్ రక్షణ ద్వారా దేవుడు మనకిచ్చిన మహిమేంటో మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనలో కలిగేది ఆరాధన. నిజంగా ఇలా ఆరాధించేవాళ్ళు పాటలు పాడితే పాటల ఆరాధన. ఇలా ఆరాధించేవారు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తే ఇన్స్ట్రుమెంట్స్ ఆరాధన. ఇలా ఆరాధించేవాళ్ళు ప్రసంగం చెప్తే ప్రసంగం ఆరాధన. ఇలా ఆరాధించేవాళ్ళు పని చేస్తే పని ఆరాధన. ప్రతిదీ ఆరాధనే. ఆరాధన అంటే ఒక 10 నిమిషాలు ఆరాధన చేసుకుందాం అంటారు కొంతమంది. ఆదివారపు ఆరాధన 10 గంటలకు అంటారు మరి కొంతమంది.
ఆదివారం ఆరాధన కాదు, 10 నిమిషాల ఆరాధన కాదు, జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు ఆయన కలుగు చేశాడు. కాబట్టి ప్రియులారా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎల్లకాలం ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము. అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆయన నామమును ఒప్పుకోవటం, ఆయన నామాన్ని. అందుకనే ఈ కీర్తన అంతట్లో ఏం చెప్పాడు? 112వ కీర్తన అంతా కూడా వ్రాయబడిన మాట. 13వ కీర్తన క్షమించండి. యెహోవా నామము స్తుతి నొందదగినది, యెహోవా నామము స్తుతింపబడును గాక, సన్నుతింపబడును గాక. యెహోవా నామమును స్తుతించుడి. చూసారా? మీకు ఇంకో మాట చెప్పనా? ఇందాక కూడా చెప్పాను. మీరు ఎన్ని సువార్త యాత్రలు చేయండి, ఎన్ని పత్రికలు రాయండి, మీరు ఎన్ని పుస్తకాలు రాయండి, మీరు ఎన్ని ప్రసంగాలు చెప్పండి, ఎన్ని పెళ్ళిళ్ళు చేయండి, మీరు ఏమి కలిగి ఉండండి, మనం ఇప్పటికి యేసు ప్రభు నామాన్ని ప్రార్థన చేస్తున్నాం. అదే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. చూసారా? అంటే నాకు 40 సంవత్సరాల సేవా అనుభవంతో నేను అడుగుతున్నాను దేవా అని ఎవరు అడగట్లే. ఇప్పుడు కూడా అన్ని సంవత్సరాలు కూడా యేసు ప్రభు నామాన్ని అడుగుతున్నాం తండ్రి అంటున్నాం మనం. ప్రభు వచ్చేదాకా మళ్ళీ ఆయన మరణాన్నే ప్రచురిస్తున్నాం, కానీ ఇంత కొనసాగింపును ఎప్పుడు మనం ప్రచురించట్లే. కొంతమంది తెలియక ఆరాధన స్థుతుల్లో చెప్తారు. మేము జగన్నాథపురంలో అయితే కరెక్ట్ చేస్తాను నేను. అక్కడ కూడా ప్రభా మరి లాస్ట్ వీక్ నేను వస్తుంటుంటే కాలు జారి పడిపోయింది ఆయన, మరి బండి పోయింది ప్రభా, మళ్ళీ నేను ఇవన్నీ ఆరాధన స్థుతులు కాదండి. ఇవన్నిటికీ స్థుతులు చెల్లించే అంశం ఉంది. మనం కేవలం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరణాన్ని మాత్రమే ప్రచురించాలి. మహిమ వేరు, మహిమలు వేరు. మహిమలను బట్టి అతిశయం వచ్చేదానికి అవకాశం ఉంది, కానీ మహిమను బట్టి మనం ఎల్లప్పుడూ ఆరాధించే అవకాశం ఉంది. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయండి. నాకు లేని ఆధిక్యతలు మీకున్నాయి, మీకు లేని ఆధిక్యతలు నాకున్నాయి. ఆధిక్యతలను బట్టి వెళ్ళిపోతూ ఉంటే గర్వం వచ్చేసిద్ది. అవన్నీ పక్కన పడేసేయండి. ప్రభు బల దగ్గర కూర్చోండి. ఆయన మరణాన్ని బట్టి ప్రభుని ఆరాధించండి. ప్రభు వచ్చేదాకా ఎవ్వరి ప్రార్థన మారదు. అందరి ప్రార్థన ఇదే. చెప్పండి. ఇక్కడ ఎల్డర్స్ ఉన్నారు కదా, ఎల్డర్స్ని అడుగుతున్నాను, పెద్దవాళ్ళని అడుగుతున్నాను. మీరు మాకంటే సేవా అనుభవంలో చాలా సీనియర్స్. మీరు కూడా యేసుప్రభు నామాన్నే ప్రార్థిస్తున్నారంటే ఎల్ల వేళలా మనం ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మన పేరు కాదు, మన తాత పేరు కాదు, మన నాన్న పేరు కాదు, వాళ్ళ పేర్లు చెప్పుకొని బతికేది కాదు ఈ బతుకు. యేసుప్రభు పేరే. ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ నేమ్ వీఆర్ ప్రైజింగ్ అండ్ వీఆర్ వర్షిపింగ్, వీఆర్ సింగింగ్, వీఆర్ ప్రీచింగ్. మనం ఏది చేసినా ఆయన నామాన్ని బట్టే చేస్తున్నాం, ఆయన పేరుని బట్టే చేస్తున్నాం. కాబట్టి ఈ తాత్పర్యం ప్రభు మన అందరిలో కలిగించునుగాక. ఈ తాత్పర్యం దెబ్బతినిద్ది, ఈ తాత్పర్యం దెబ్బతినిద్ది. అందుకనే పౌలు ఏం చెప్పాడంటే, అందుకనే మీరు అనుకున్నవి మర్చిపోండి, అప్పుడు మీ తాత్పర్యం బాగుంటుందని చెప్పాడు. మీరు వెనుకున్నవి మర్చిపోవాలి. కాబట్టి చెరసాల్లో ఆరాధించిన పౌలు గారు కదా, చెరసాల్లో ఆరాధించిన పౌలు. ఆరాధన అంటే అక్కడ ఏం చేసి ఉంటాడు? ఏం చేసి ఉంటాడు ఏంటండి? ఐ ఆమ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ నాట్ బై ది లా అనే ఆ కాన్షియస్నెస్ని ఆయన అభ్యాసం చేశాడు. అపోస్తుల 24:16 ఆయన ఏం చెప్పాడు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుడు అన్నాడు. 5వ వచనం. అంటే నా పితరుల ప్రాక్టీస్ ఇది. మా ఫాదర్స్ యొక్క ప్రాక్టీస్ ఏంటంటే ఆల్వేస్ వర్షిపింగ్ బై హ్యావింగ్ గుడ్ కాన్షియస్నెస్. నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి ఆరాధించడం మా ఫాదర్స్ యొక్క విధానం. అదే నేను చేశాను అని చెప్తున్నాడు. చేయటం వల్ల ఏం జరిగిందంట? నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అది మీరు జీవితాల్లో రాసుకోండి. ప్రతి పేపర్ మీద మన లైఫ్లో ప్రతి చాప్టర్లో ఎలా ఉండాలి? నేను కృతజ్ఞుడనై ఉన్నాను, నేను కృతజ్ఞుడనై ఉన్నాను, నేను కృతజ్ఞుడనై ఉన్నాను కదండి. జలగబుద్దొద్దు, ఇమ్ము కాదు కదా. యేసుప్రభు సువార్తల్లో చెప్పండి, యేసుప్రభు చెప్పాడని చెప్పి పౌలు గారు చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? సువార్తలు యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు, కానీ చెప్పారని చెప్పి పౌలు గారు చెప్పారు. ఏం చెప్పారు? అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యం.
అర్థమైందా? అని ఎవరు చెప్పారని చెప్పాడు పౌలు గారు ఇక్కడ? 20వ అధ్యాయం 35వ వచనం అపోస్తల కార్యాలు. అని మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువే చెప్పాడు అని పౌలు చెప్పాడు. యేసు ప్రభు ఎంతమంది అపోస్తులకు కనపడ్డాడో వారితో పాటు పౌలుకు కూడా కనపడ్డాడు కదా. సో పౌలుకు ప్రత్యేకమైన కొన్ని దర్శనాలు ఇచ్చాడు. ప్రభువు వల్ల, ప్రభువు నాకు అప్పగించిన దానిని నేను మీకు అప్పగిస్తున్నాను. అలాగే ప్రభు ఈ మాట కూడా పౌలుకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధాన్యం. ఇక ఇమ్ము 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 కాదు, కృతజ్ఞుణ్ణై ఉన్నాను అనే అనుభవాల్లోనికి మనం రావాలి. పౌలు గారు చెప్పారు, ఈ కృతజ్ఞత నాలో ఎక్కడి నుంచి పడుతుందంటే, మా ఫాదర్స్ యొక్క ప్రాక్టీస్ నేను చేస్తున్నాను. అదేంటంటే, ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్ ద వర్షిప్ బై హ్యావింగ్ గుడ్ కాన్షియస్నెస్. మంచి నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుణ్ణై ఉన్నాను. కదిపితే కృతజ్ఞత రావాలి. కదిపితే కంప్లైంట్లు చెప్పకండి. చిన్నపిల్లోడిని కదిపితే చెప్తాడు ఫిర్యాదులు. వాడు గిచ్చాడు, వీడు కొట్టాడు, వాడు తిట్టాడు, వీడు తన్నాడు. అది కాదండి. మన ప్రభు ఫిర్యాదులు చేసేవాడు కాదు. మన ప్రభు మన పక్షంగా పరలోకంలో ఫిర్యాదులు చేసేవాడిని పడద్రోసినోడు. కాబట్టి మనం కూడా ఫిర్యాదులు కాదు, కృతజ్ఞతలు. కదిపితే కృతజ్ఞత కదా. ఏంటి అప్పుడే మీకు ఆ మేలు జరిగిందా అంటే ఇంకా జరగలేదు. మరి అప్పుడే జరగకుండానే అసలు ఏదో జరగాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ జరిగిన దాన్ని బట్టి కృతజ్ఞత. మహిమలను బట్టి కాదు, మహిమను బట్టి కృతజ్ఞత. నిజం చూడండి, మీరు ఆరాధిస్తుంటుండగా దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. చెరసాల్లో ఉండి ఆరాధిస్తే చెరసాల సంఖ్యళ్ళు తెంపాడు, పునాదులు కదిలించాడు, బయటికి తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నాను, మనల్ని ఎంతమంది బంధించాలని చూసినా దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడు. చూసారా? అలా నీ లైఫ్లో జరగాలి. బంధించాలనుకున్న వాళ్ళు వేస్తున్న ప్రతి బంధకాలను తెంపి ప్రభు మనల్ని ఊరేగించాలి. మొర్దెకైని దేవుడు ఊరేగింపజేశాడు. అపోస్తలుడైన పౌలుని దేవుడు ఊరేగించాడు. సో ఎవరు మనల్ని బంధించాలని చూసినా ఊరేగించాలంటే చెరసాల పునాదులు కదిలి ఆరాధన చేయాలి. ఆలోచన చేయండి. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదివే మాట ఏంటంటే 5వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము 19వ వచనంలో, ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవను గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అన్నాడు. మీరు చూస్తే 23లో అద్భుతం ఏంటంటే, చెరసాల బహుభద్రముగా మూసి ఉన్నది కానీ కావలి వారు తలుపుల ముందర నిలుచున్నారు కానీ తలుపుల లోపల ఎవరు లేరు. ఈ మిరాకిల్ మనలో జరగాలొద్దా? తలుపులు వేసినట్టే ఉండాలి, తాళాలు బిగించినట్టే ఉండాలి, కావలి వారు ఉంటున్నట్టు ఉండాలి, లోపల మాత్రం మనం ఉండకూడదు. ఎంతగా బంధించినా వీడెక్కడ ఆగట్లేదురా బాబు, ఊరేగుతున్నాడు అన్నట్టుగా ప్రభు మేము ఊరేగించాలి కదా. మనం దేవుడిని ఊరేగించడం కాదు, దేవుడి బండి మనం కడతాం కదా, దేవుడే మనకు బండి కట్టాడు. మనమే ఆయన ఊరేగింపులో ఉండాలి. ఆయన మనల్ని ఊరేగిస్తాడు. ఆయన మనల్ని ఎక్కడెక్కడ ఊరేగిస్తాడు? ప్రతి స్థలంలో అని చెప్పాడు కదా. కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు? ప్రతి స్థలమందు జయోత్సవంతో ఊరేగిస్తాడని చెప్పాడు. 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్పాడు. ఎల్లప్పుడూ ఊరేగిస్తున్నాడు. అసలు మనం మనుషులకు దేవదూతలకు వేడుక అన్నాడు కొరింథీ 4వ అధ్యాయంలో కదండి. ప్రభుకు స్తోత్రం. దేవుడి బండి వస్తుంటుంటే ఊళ్ళో వాళ్ళందరూ దాన్ని చూస్తారు, కానీ దేవుడే మనల్ని ఊరేగిస్తే ప్రజలందరూ మనల్ని చూస్తారు. సో అలా చేస్తానని ప్రభువే చెప్పాడు. మరి ఆరాధిస్తే ఇవన్నీ జరుగుతాయి. మనం సణుక్కుంటే ఏం జరుగుతాయి? సణిగి సంహారకుని చేత చచ్చిపోయారనే మాట క్రొత్త నిబంధనలు ఎందుకు రాయించాడు? సణుక్కుంటే నువ్వు అనుభవాల్లోకి వెళ్ళకుండా ముందే పోతారు బాబు అని చెప్తున్నాడు. కొందరు ఆ మహిమలు చూడకుండా వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఆ మహిమలు చూడాలనుకుంటే సణుక్కోకండి, సంశయించకండి, ఆరాధించడం స్టార్ట్ చేయండి. ఆఖరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఈ మాట చెప్పారు. చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు? ఈ పత్రిక చెరసాల్లోంచి రాశాడు. ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ? ఆరాధిస్తున్నాడు. ఏం చెప్పాడు చూడండి. వచనం 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యలో ఉన్నారు,
సణుగులు మానేయండి. ఇప్పుడు మనమే సణుక్కుంటా కూర్చుంటే మూర్ఖులు ఏమంటారు? ఇంతకాలం ప్రార్థనకి వెళ్తున్నా నువ్వే సణుక్కుంటున్నావు, నేను ముందే చెప్పాను, నీకేమొచ్చింది, నీకేం జరిగింది అని ఆ మూర్ఖులు మాట్లాడతారు. కాబట్టి ఆ మూర్ఖుల మధ్యలో సణుక్కోకండి అని చెప్తున్నాడు మనల్ని. మూర్ఖమైన వక్రజనం మధ్య సణుగులు సంశయాలు మాని కార్యాలు చేయండి అన్నాడు. వాళ్ళు సణుగులు చూస్తే చెడిపోతారు. మీకు కూడా తెలుసా? మా ఊర్లో తల కటింగ్ చేసేవాడు చెప్తాడు. అంటే ఒక తల కటింగ్ చేసే ఒక అవిశ్వాసి ఎవరు ఏ సంఘంలోకి వెళ్తున్నారో చెప్తాడు. వాడికి ఎవరు చెప్తున్నారు? ఇక అది పెద్ద స్టోరీ లేక చెప్పనేక. అంటే ఇలా చెప్తాను, మీరు డైరెక్ట్గా అనుకుంటే ఇండైరెక్ట్గా అనుకుంటే ఏమనుకుంటారో అనుకోండి, కానీ ఒక మాట చెప్తాను. సంసోను పక్కలో పడుకొని వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీ ఇన్ఫర్మేషన్ అంతా లాగేసింది. అలాగూ ఈరోజు కొంతమంది అక్రమం చేసి ఇన్ఫర్మేషన్ అంతా లాగి సంఘాల్లో జరిగేది బయట చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్తో మనం ఉన్నాం అన్న సంగతి బయటోళ్ళకి తెలుస్తుంది. సణుగులు సంశయాలు బయట తెలిసిపోతున్నాయి. మూర్ఖమైన వక్రజనంలో తెలిసిపోతున్నాయి. వాళ్ళు ఏం చూడాలన్నాడు మత్తయి 5:16లో? మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుని మహింపరచునట్లు వెలుగును వారి ఎదుట ఉదయింప చేయండి. అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోవడం లేకుండా వాళ్ళ మధ్యలో సణుక్కుంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. వాళ్ళ మధ్యలో సణుక్కున్నాం, వాళ్ళు కూడా ఈ సణుగును బట్టి చెడిపోయారు. రేపొద్దు టైం వస్తుంది, వాళ్ళకి ఏదో ఇబ్బందులు వస్తాయి, ప్రార్థన చేస్తాను ప్రభు మేలు చేస్తాడంటే నమ్ముతారా రోజు? పోనీ పాస్టర్ గారు చేయిస్తాను వస్తామంటే నమ్ముతారా? ఇక సంఘం విలువ పోయిద్ది, సేవకుడు విలువ పోయిద్ది, ప్రార్థన విలువ పోయిద్ది, వాక్యం విలువ పోయిద్ది. అందుకనే చెరసాల్లో ఉన్నవాడు చెప్తున్నాడు ఏమనంటే, సణుక్కోకుండా ఉండండి. ఆ రోజు చెరసాల్లో ఎలా ఉంటాయి? జైల్లో పెడితే దోమలు కొడుతున్నాయని కంప్లైంట్లు ఇచ్చారు కదా. అరే బాబు, దోమలే కొట్టకూడదు అన్నారు. జైల్లో దోమలు కొట్టుకుంటే ఎందుకుంటాయి? దోమలే కొట్టకూడదు అన్నారు. మరి ఆ రోజుల్లో జైల్స్ ఎలా ఉండేవి? వాష్రూమ్ ఉంటుందా? ప్రత్యేకమైన వాష్రూమ్ ఉందా అక్కడ? లేదు. ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో పౌలు గారు ఉండి ఎల్లప్పుడూ ఆనందించండి అనే పత్రిక రాశాడు. ఎలా చెప్పగలిగాడు ఈ మాటలు తెలుసా? ఆయన అక్కడ ఆరాధన చేస్తున్నాడు, అక్కడి నుంచి చెప్తున్నాడు, సణుక్కోవడానికి ఐ హ్యావ్ మెనీ రీజన్స్, నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. ఏంటి ఎంత సేవ చేశాను? అప్పటికే అన్నాడు కదా, నేను అసలు వెడలిపోయి క్రీస్తుతో ఉండాలన్నాడంటే అప్పటికే ఆయన పరిచర్య చాలా వరకు ముగించబడింది. ఇక నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అలాంటి టైంలో కూడా ఇన్ని సంఘాలు కట్టిన నాకు ఈ చెరసాలేంటి, ఈ బంధకాలేంటి, ఇక్కడే అన్నం తినాలి, ఇక్కడే అన్నీ జరుగుతున్నాయి. ఈ కంపు మధ్యలో ఆయన ఏం చెప్తున్నాడు? సణుక్కోకుండా ఉండండి అని చెప్తున్నాడు. మీరు సణుక్కుంటే మూర్ఖులు ఉన్నారు మీ చుట్టూ. ఆ మూర్ఖులు రేపు పొద్దుట ఏమంటారంటే, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఇలాగే ఉన్నారుగా, ఎవరున్నారు అలాగా అని అడిగితే, ఈ ప్రార్థనలో మొన్న ఏదో గొడవైందంట కదా, బయట మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మేమే విన్నాంలే, మీ సంఘాలు ఇవి జరుగుతున్నాయంట కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. రేపు పొద్దున వాళ్ళే ఏదో ఇబ్బంది వస్తుంది, మనం ప్రార్థన చేస్తామంటాం, ప్రార్థన నమ్మరు, వాక్యం నమ్మరు, మన సహవాసం నమ్మరు, మనం ఏం చెప్పినా రారు. ఫైనల్గా వాళ్ళు నష్టపోవటానికి కారణం నువ్వే. అందుకని నీ వెలుగు ఉదయింప చేయ్యా బాబు అంటే నీ చీకటి చూపిస్తావేంటి వాళ్ళకి? నీ సత్క్రియలు వారి మధ్య చేయమని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చెప్పాడు 16వ వచనంలో, అట్టి జనము మధ్య జ్యోతుల్లా కనపడండి అన్నాడు. అట్టి జనము మధ్య జ్యోతుల్లా కనపడటం అంటే మీ సత్క్రియలు చూసి వారు దేవుని మహింపరచడం, మీ వెలుగు వారి మీద ప్రకాశింపచేయండి. ప్రార్థనలో ఏం జరిగినా ఆరాధన చేయండి. ఇంటిలో ఏం జరిగినా ఆరాధన చేయండి. ఏం జరిగిన ఆరాధన ఎలా చేస్తామని అంటారేమో, రక్షణ ద్వారా వచ్చిన మహిమను బట్టి ఆరాధన చేయండి. ఎవరైనా మన మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చనిపోయాడండి, వెళ్ళిపోయాడు,
అప్పుడు కూడా ఆరాధనే చేయాలి. ఎందుకు చేయాలా? ఆ వ్యక్తి చనిపోవడం ద్వారా మన రక్షణ ఏం పోలేదుగా, మన మహిమ ఏం పోలేదుగా. ఆరాధించండి. ఆరాధిస్తే ఆ వ్యక్తిని ఎందుకు తీసుకున్నాడో దేవుడు నీకు చెప్తాడు. ఆరాధించకపోతే నీ హృదయం కఠినం చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తావు. ఇన్ని మేలులు చూసి దేవుడు ఈ వ్యక్తిని తీసుకున్నాడని తిరుగుబాటు చేసి ఇంతకుముందు చేసిన కార్యాలన్నీ చెడగొట్టుకోవడం మంచిది కాదు. దావీదు ఎప్పటి వరకు ఏడ్చాడు తన బిడ్డ విషయంలో? చనిపోయేంత వరకు. చనిపోయేదాకా ఏడ్చాడు. చనిపోయిన తర్వాత ఇంక ఏడవలేదు. భోజనం చేశాడు. అక్కడ ఉన్నవారు అడిగారు, ఇప్పుడు దాకా నువ్వు అంత గట్టిగా ఏడ్చావు, నిన్నెవరు ఆపలేకపోయారు, ఇప్పుడు నువ్వు భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే చెప్పాడు, మనము ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వాళ్ళు మన దగ్గర రారు కదా అన్నాడు. అబ్షాలోము విషయంలో ఎప్పుడు ఏడ్చాడు? ఆ చిన్న బిడ్డ విషయంలోనేమో చచ్చిపోయే ముందు ఏడ్చాడు, చచ్చిపోయాక ఆహారం తిన్నాడు. అబ్షాలోము విషయంలోనేమో చచ్చిపోయాక ఏడ్చాడు. కొందరి విషయంలో చచ్చిపోయాక ఏడవాలి, ఎందుకంటే మనం వాళ్ళని ఇక ఎన్నటికీ చూడం. కానీ ప్రభువునందు ఉన్న వారిని మనం చూస్తాం, కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఏడాల్సిన అవసరం లేదు. అలాగే పాపములుండి చనిపోయిన వాళ్ళ కోసం కూడా మనం ఏడ్చినా మనం ఇంకేం చేయలేం. కాబట్టి క్రీస్తులో మనం ఎల్లప్పుడూ ఆరాధన అనుభవంలో ఉండాలి. కాబట్టి దేవుడు మీ జీవితాలు ఇటువంటి కృప దయచేయను గాక. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభువు వచ్చేదాకా హృదయాన్ని కాపాడుకుందాం, ఆరాధన హృదయాన్ని కలిగి ఉందాం. అప్పుడు మన హృదయాలు కఠినం కావు. ఆయన మాట మనం ఎల్లప్పుడూ వినటానికి సిద్ధంగా ఉంటాం. మన తిరుగుబాటు, తెగులు, ద్రోహము, క్షామము అనే అనుభవాల గుండా మనం వెళ్ళమన్నమాట. అలా వెళ్ళినా వచ్చే లాభం ఏం లేదు. భక్తిలో లాభం ఉంది కానీ భక్తిహీనతలో లాభం ఏది లేదన్నమాట. కాబట్టి ద్రోహం వల్ల సంపాదించిన సొమ్ముతో ఏం చేశాడు ఇస్కరియోతు యోధ? పొలం కొన్నాడు. ఎవరి పేరట? ఎందుకు కొన్నాడు? ఏం చేసుకున్నాడు? కాబట్టి లాభం అనేది లేదండి. భక్తిలోనే లాభం ఉంది. మీరు భక్తి కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా లాభాలు గుండా తీసుకెళ్తాడు. దైవ భక్తిలో నష్టం లేదు. నష్టం కలుగుతున్నట్టు ఏది కనిపించినా ఆరాధించండి, లాభం చూడండి. ప్రభువే మిమ్మల్ని అలాంటి కృపలో నడిపించునుగాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క 113వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా ఎల్లప్పుడూ మనం కలిగి ఉండవలసినటువంటి ఆరాధన హృదయం గురించి ప్రభు మనందరితో మాట్లాడారు. మనం ఎప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలన్న విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభు మనం ఎలా ఉండగలం అంటే, పెంట కుప్పల నుంచి మనం లేపి మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చినటువంటి ఆ స్థితిని, ఆ మహిమను, నిరంతరం మనకిచ్చినటువంటి రక్షణని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆరాధన హృదయం కలిగి ఉండవలసినటువంటి అవసరత. ఎప్పుడైతే మనం ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోకుండా మన హృదయం కఠినమైతే మనం సనుగుతూ, తిరుగుబాటు చేస్తూ, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను కూడా మర్చిపోయి, మనం ఏ విధంగా హృదయం కఠినమైతే కలిగే మనలో తిరుగుబాటు గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను కూడా 40 సంవత్సరాలు మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఎంచినటువంటి మోషేను కూడా వారు ఎదిరించి, మరి దేవుడు 40 సంవత్సరాలు వారికి దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని చూసి కూడా కఠినమై ఏ విధంగా వారు తిరుగుబాటు చేశారో మరి దాన్ని దృష్టాంతంగా జ్ఞాపకం చేస్తూ, ఈ రోజున మనం కూడా రక్షణ ద్వారా కలిగినటువంటి ఆ స్థితిని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన హృదయం కలగకపోతే హృదయం కఠినమైతే జరిగే నష్టాన్ని ప్రభు తన దాసుని ద్వారా మనందరితో మాట్లాడారు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన హృదయం కలిగి ఉంటూ ముందుకు కొనసాగాలని ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తెలియజేస్తున్న సంగతులను బట్టి ప్రభుకి కృతజ్ఞత తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రియులు పార్వతీపురం మన్యం నుంచి మన పరిచయలో కొనసాగుతున్న జాన్ పాల్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగించేస్తారు. అలాగే ఈరోజు సాయంత్రం
6:30కి నిర్దోల్లో, రాత్రి 8:30కి జగన్నాథపురంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు నిలిచి వాక్యం విన్న దేవుని ప్రియులకు, దేవుని సేవకులకు, వర్తమానం అందించిన దేవుని దాసులకు కూడిపక్షం వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని జాన్ పాల్ గారికి అప్పగిస్తున్నా. వారు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. వందనాలు జాన్. నా వందనాలు. ప్రార్థించుకుందామండి. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది నాన్న మీరు ఇచ్చిన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాన్న మా కొనసాగింపులో తండ్రి నాన్న మేము ఎంత తండ్రి నాన్న మంచిగా ముందుకు వెళ్ళినా, మా ద్వారా ఎన్ని కార్యాలు తండ్రి నాన్న మేము కార్యాలలో తండ్రి నాన్న పొందుకొని ముందుకెళ్తున్నా సరే తండ్రి నాన్న, మేము ఆరాధించవలసిన అంశం దేన్ని బట్టి తండ్రి నాన్న మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మీరు మాకు అనుగ్రహించిన ఆ రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాన్న. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. అవును తండ్రి. తండ్రి నాన్న మేము పాప స్థితిలో ఉన్నప్పుడే తండ్రి నాన్న మీరు మమ్మల్ని మా ఎట్లా చూపారు, కృప చూపించి తండ్రి నాన్న మా ప్రభువునందు మాకు రక్షణ ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. మా కొనసాగింపును బట్టి తండ్రి నాన్న మేము మిమ్మల్ని ఆరాధించే అంశం అనేది తండ్రి నాన్న మా కొనసాగింపులో లేదని తండ్రి నాన్న, కేవలం తండ్రి నాన్న మా రక్షణను బట్టి తండ్రి నాన్న ఆరాధనలో మీకు చెయ్యాలని తండ్రి నాన్న మీరు చెప్పిన మాటలకై మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మేము ఆరాధిస్తేనే తండ్రి నాన్న తద్వారా తండ్రి నాన్న తండ్రి నాన్న మీకు మేము కృతజ్ఞతలుగా ఉంటాం. మీ కార్యాలు మేము చూడగలం తండ్రి నాన్న. మా కొనసాగింపును బట్టి, ఆ కార్యాలను బట్టి మిమ్మల్ని మేము స్తుతించకుండా తండ్రి నాన్న, కేవలం తండ్రి నాన్న ప్రతి ఆదివారం మేము కూడుకున్నప్పుడు కేవలం తండ్రి నాన్న మేము మిమ్మల్ని ఆరాధించాల్సిన విధం తండ్రి నాన్న, మా ప్రభు రక్తాన్ని బట్టి శరీరాన్ని బట్టి కేవలం దానిని జ్ఞాపకం చేసుకోనమని మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ సంగతులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ సేవకుల్ని తండ్రి నాన్న హైదరాబాద్ నుండి తండ్రి నాన్న సరైన సమయానికి తీసుకుని వచ్చి మీరు మాకు ఇచ్చిన ఈ ఉదయకాల వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల వర్తమానం విన్న వారందరిలో ఈ వాక్యం ఫలింపు జరగటానికి తండ్రి మీరే కృప చూపించండి తండ్రి నాన్న. విన్న వర్తమానం తండ్రి నాన్న ఖచ్చితంగా విన్న వారందరిలో పనిచేయటానికి మీరు కృప చూపించండి. ఎవరున్న వారి హృదయాల్ని కఠినపరుచుకొనకుండా తండ్రి నాన్న ప్రభు వారితో మాట్లాడిన మాటలను తండ్రి నాన్న దానికి ఒబే చేస్తూ విధేయత చూపుతూ ముందుకు కొనసాగడానికి మీరే కృప చూపించండి తండ్రి. అవును తండ్రి నాన్న, మీ వాక్యం తండ్రి నాన్న మా మూలుగుల మట్టుకు దూర్చు తండ్రి నాన్న, మా హృదయ తలంపులను కూడా శోధించే శక్తివంతమైనది కనుక తండ్రి నాన్న అది ఖచ్చితంగా మమ్మల్ని తండ్రి నాన్న విమర్శిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది తండ్రి నాన్న. వాటికి తండ్రి నాన్న సేవకులు మమ్మల్ని టార్గెట్ చేశారని భావించకుండా తండ్రి నాన్న ఆ మాటలకు తండ్రి నాన్న విధేయత చూపుతూ తండ్రి నాన్న ముందుకు సాగినట్లయితే తండ్రి నాన్న మా జీవితాల్లో మేము ఎన్నో మేలులు అనుభవిస్తాం, మేలులు చూస్తాం తండ్రి నాన్న. మా ప్రభుని తండ్రి నాన్న మీ ప్రియ కుమారుణ్ణి తండ్రి నాన్న మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి మీ అద్వితీయ కుమారుణ్ణి మీరు మాకు అనుగ్రహించారు తండ్రి నాన్న. మీరు చెప్పినట్లుగా తండ్రి నాన్న మీ అద్వితీయ కుమారుణ్ణే మాకు ఇచ్చారు తండ్రి నాన్న. సమస్తమును మీకు ఎందుకు అనుగ్రహింపను అని తండ్రి నాన్న మీరు చెప్తున్నారు. అవును తండ్రి, మేము ఇక్కడ మా ద్వారా మీరు మహిమ పొందుకున్నట్టుకై మమ్మల్ని నిలిపి ఉంచారు తండ్రి నాన్న. కేవలం మీ మహిమను తండ్రి నాన్న మేము మా ద్వారా ప్రదర్శించబడుటకే మేము ఇక్కడ మీరు మమ్మల్ని నిలిపి ఉంచారు. అంతేగాని తండ్రి నాన్న ఇబ్బందులు పడుతూ తండ్రి నాన్న ఏవో ముందుకు వెళ్తూ తండ్రి నాన్న మేమేదో చేస్తూ తండ్రి నాన్న మీకు మహిమ తెచ్చుకోవాలని కాదు కానీ తండ్రి నాన్న కేవలం తండ్రి నాన్న మీ కృపను మా ఎడల తండ్రి నాన్న చూపించడానికే మీరు మమ్మల్ని ఇక్కడ నిలిపించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. అయితే మీ ద్వారా మేము పొందుకొనగలిగే కార్యాలు కేవలం తండ్రి నాన్న మేము నీతిమంతులు మన మనస్సాక్షి ద్వారా తండ్రి నాన్న మేము చేసే ఏ పనైనా తండ్రి నాన్న అది ఆరాధన అని మీరు తెలియజేశారు. అవును తండ్రి, చాలా సంఘాల్లో తండ్రి నాన్న ఒక లౌడ్గా ఒక మంచి మ్యూజిక్తో పాటలు పాడుతూ వారు
అక్కడ తన్మయత్వంతో ఉండిపోవడం ఆరాధన అనుకుంటున్నారు తండ్రి. అది కాదు కానీ తండ్రి అన్న, మా ప్రభువునందు మాకున్న మేము పొందిన స్థితిని, మేము నీతిమంతులం, మీ కుమారులం అనే మనస్సాక్షితో తండ్రి నన్ను మేము చేసే ప్రతి పని ఆరాధనలోకి వస్తుందని, అది ఆరాధనగా లెక్కించబడుతుందని మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, ఈ పరిచయలో ఉన్న మమ్మల్ని అందరినీ తండ్రి నన్ను ఆరాధకులుగా చేసినందుకే మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, మీ లేఖనాలలో ఉన్న సత్యాలను తండ్రి నాన్న మేము తండ్రి నాన్న తేటగా గ్రహించి తండ్రి నాన్న ఎంతో తండ్రి నాన్న నెమ్మది కలిగి జీవించడానికి మీరు చూపించిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాన్న, కొత్తగా చేర్చబడుతున్న వారిలో కూడా తండ్రి నాన్న వారికి ఉన్న ప్రతి తండ్రి నాన్న సందేహములు తీర్చినట్లుగా తండ్రి నాన్న తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాన్న, ఎవరును అభ్యంతర పడుకున్నట్లుగా తండ్రి నాన్న మీ సేవకుల్ని లేపి తండ్రి నాన్న ప్రతి తండ్రి నాన్న మాట తండ్రి నన్ను మీ లేఖనాలలో నుండి తండ్రి నాన్న మీరు చెప్తూ తండ్రి నాన్న ఆ సారాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, కొత్తగా చేర్చబడుతున్న వారి హృదయాలను స్థిరపరచండి, కలవరపడనీయకుండా వారికి తండ్రి నాన్న గ్రహింపును అనుగ్రహించి సువార్త సత్యాన్ని గ్రహించేవారుగా వారందరూ ఉండునట్లుగా తండ్రి నాన్న సువార్త సత్యం గ్రహించిన వారు అందరము మా ద్వారా జరగవలసిన కార్యముల నుండి తనని ఎవ్వరము తప్పిపోకుండా తండ్రి నాన్న కృష్ణ న్యాయపీఠం ఎదుట తండ్రి నాన్న మేము గొప్ప బహుమానాలకై ఎదురు చూస్తుండగా తండ్రి నాన్న మేము గొప్ప బహుమానాలు పొందుకున్న తండ్రి నాన్న తరములో తండ్రి పరిచర్యలు మీరు మమ్మల్ని ఉంచినందుకే మనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాన్న, ఆ గొప్ప బహుమానాలు పొందుకొని తండ్రి నాన్న మేము గొప్ప బహుమానాలు పొందుకుంటూ మన నిరీక్షణ కూడా మీరు మాకు అనుగ్రహించారు. తండ్రి నాన్న, అందుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాన్న, పరిస్థితులను బట్టి కాదు, కేవలం తండ్రి నాన్న రక్షణను బట్టి ఆనందించడానికి మీరు తన ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నాన్న ఈ దినమంతా మీ కాపుదలతో మమ్మల్ని నడిపించండి, మీ ప్రియులందరినీ నడిపించమని తండ్రి నాన్న మీరు మాలో విత్తిన వాక్యమును నమరు వేసుకుంటూ ధ్యానిస్తూ తండ్రి నాన్న ఈ దినమంతా కొనసాగటానికి తండ్రి నాన్న మీరే కృప చూపించమని నా ఈ చిన్న ప్రార్థనను మీ ప్రియకుమారుడు మా రక్షకును ప్రభునైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు జాన్పాల్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి అందరికీ వందనాలు. అందరికీ అందరికి వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.